ఐఎస్ఆర్ 9 న్యూస్ కి స్వాగతం. జగ్గంపేట మండలం తిరుమలగిరి గ్రామం నందు 75 లక్షల రూపాయలతో నిర్మించిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయ గిరి ప్రదక్షిణ రోడ్డును రాష్ట్ర ప్రభుత్వ విప్ శాసనసభ్యులు సామినేని ఉదయభాను గారు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉదయభాను మాట్లాడుతూ తిరుమలగిరి గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఇప్పటి వరకు గ్రామంలో 3.70 కోట్ల రూపాయలతో అంతర్గత రోడ్లు, సచివాలయం, రైతు భరోసా కేంద్రం, తిరుమలగిరి నుండి గోపినేనిపాలెం గ్రామం వరకు రోడ్డు నిర్మాణం, చిలకల్లు తక్షశిల స్కూల్ నుండి గోపినేనిపాలెం వరకు మరొక రోడ్డు నిర్మాణం చేపట్టామన్నారు. తిరుమలగిరి దేవాలయాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. నియోజకవర్గంలో అన్ని గ్రామాల్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, తిరుమలగిరి గ్రామ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ఆలయ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సార్ ఒకసారి సార్ అన్న చేతులు సార్ ఒకసారి అందరు ఓకేనా? ఏర్పాటు చేసిన అభివృద్ధి కార్యక్రమం నిజంగా తిరుమలగిరి చరిత్రలో 2,70 రూపాయలతోటి అభివృద్ధి పనులు, కేవలం రోడ్లు. ఇవాళ రోడ్లు అభివృద్ధి చేయడం వల్ల ఈ ప్రాంతంలో ఉన్న ఇళ్ళు, పొలాలకి రెట్టింపు రేట్లు వస్తాయి. అంటే మీకున్న ఆస్తులు విలువ పెరుగుతుంది. దేని పెరుగుతుంది? అభివృద్ధి మూలంగా పెరుగుతుంది. ఇదే అభివృద్ధి లేకపోతే ఎక్కడున్న అభివృద్ధి అక్కడే అయిపోతుంది. ఇవాళ ఈ రోడ్డు వేయడం వల్ల ఇప్పుడు మనం ఇక్కడ ఉంచున్నాం. ఇక్కడ నుంచి డైరెక్ట్ గా మన గోపురంపాలెం రోడ్డు, ఈ గోపురంపాలెం దాకా వెళ్లే రోడ్డు వేయడం వల్ల అటు ఎడమ చేతి వైపు, కుడి చేతి వైపు ఉన్న పొలాలకి ఇప్పటికే 10 లక్షల రెడ్డి పెరిగిపోయినాయి. దానివల్ల అక్కడున్న పొలాలు అరెకరం కావచ్చు, 2 ఎకరాలు కావచ్చు, 10 ఎకరాలు కావచ్చు, ఎవరికైనా సరే వాళ్ళ ఆస్తి విలువ మనం పెంచగలిగాం. అది పెద్ద అభివృద్ధి. అలానే తక్షశిల స్కూల్ నుంచి గోపినేనిపాలెం గ్రామం వయా తిరుమలగిరి, దానికి 1 కోటి రూపాయలు వెచ్చించాం. అది 2 కోట్ల రూపాయలు. ఇవాళ గిరి ప్రదక్షిణ 70 లక్షల రూపాయలు. ఈ గిరి ప్రదక్షిణ చేయడం వల్ల అంతకుముందు రోడ్డే లేదు. ఇప్పుడు అటు మంగళూరు వాళ్ళకి, పొలాలకు వెళ్లే వాళ్ళకి, ఇటు గుడికి వచ్చే భక్తులకి బ్రహ్మాండంగా గిరి ప్రదక్షిణ ఉంది. అరుణాచలంలో గిరి ప్రదక్షిణ ఎలా ఉందో తిరుమలగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని కూడా ఒక గిరి ప్రదక్షిణ ఏర్పాటు చేశామనే ఒక భక్తి, శ్రద్ధ భక్తులు కూడా కలుగుతుంది. దీనివల్ల ఇక్కడ కొంత అభివృద్ధి జరిగింది. ఇవాళ 2,70 రూపాయల అభివృద్ధి అంటే గత 20-30 సంవత్సరాలుగా ఎప్పుడు కూడా ఈ గ్రామానికి 2,70 రూపాయలు రావాలా. కేవలం వస్తే దేవాలయానికి మెట్లు కట్టడం లేదా ఏదో వచ్చాయి. ఇవాళ అన్ని రకాలుగా దేవాలయానికి అభివృద్ధి కానీ, అలానే నేను ఇవాళ ఈరోజు మరొక హామీ ఇస్తున్నాను. ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం వరకు నిధులతోటి ఒక కళ్యాణ మండపం కట్టిస్తాం. అంటే 2,70 రూపాయలు. ఈ కళ్యాణ మండపానికి మినిమం 1,50 రూపాయలు. రేపు మీటింగ్ ఉంది, మీటింగ్లో దాన్ని లెటర్ పెట్టి, ఇక్కడ స్థలం కూడా ఉంది, దేవాలయ స్థలం కూడా ఉంది కాబట్టి ఇక్కడ పెద్ద పెద్ద పెళ్లిళ్ళు చేసుకోవడం కోసం తిరుమలగిరి వెంకటేశ్వర స్వామి దేవాలయం దగ్గర పెళ్లిళ్ళు చేసుకునే వాళ్ళు చాలా మంది భక్తులు ఉన్నారు. మరి ఇప్పుడున్న సత్రాలు చాలా చిన్నగా ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఒక కళ్యాణ మండపం కడతానికి నిన్ననే 2 కోట్లతోటి వేదాద్రి దేవాలయానికి 2 కోట్ల రూపాయలు మనకి తీసుకొచ్చాం. ఇక్కడ వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని కూడా ఇవాళ గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ఒక ఆలోచన వచ్చింది. మనం ఇక్కడ కూడా ఎందుకు కళ్యాణ మండపం కట్టకూడదని చెప్పి ఆలోచిస్తున్నాం. తప్పకుండా మినిమం 1 కోటి నుంచి 2 కోట్ల రూపాయల వరకు కూడా రేపు మీటింగ్లో పెట్టి దీన్ని కూడా సాక్షి చేస్తాం. అంటే తిరుమలగిరికి 2,70 ప్లస్ కళ్యాణ మండపానికి వచ్చే డబ్బు సుమారుగా మన 4 కోట్ల రూపాయలు. మరి ఊళ్ళో కూడా ఇంటర్నల్ రోడ్స్ కానీ, అలానే మరొకటి చెప్తున్నాను, తిరుమలగిరి దేవాలయానికి వచ్చే ముందు గ్రామానికి దేవాలయానికి మధ్యలో ఖాళీగా ఉండేది కిలోమీటర్ ప్లేస్. ఇవాళ ఆ కిలోమీటర్లో సుమారుగా 1/2 కిలోమీటరు ఇళ్ళు వచ్చినాయి. ఇవాళ జగనన్న కాలనీ వచ్చింది. మరి వాళ్ళ దానికి జగనన్న కాలనీ బోర్డు కూడా పెట్టుకోవాలి మనం, ఎందుకంటే అభివృద్ధి చేశాం. ఇవాళ ఇల్లు చూస్తుంటే బ్రహ్మాండంగా ఉన్న ఇల్లు మరి సుమారు 50-60 ఇళ్ళు వచ్చినాయి ఇక్కడ. మరి 50-60 ఇళ్ళు కొత్తగా కట్టామంటే అది ఒక అభివృద్ధి. ఇదంతా మనం చెప్పుకోవాలి. తెలుగుదేశం ప్రభుత్వంలో ఇవన్నీ లేవు మనకి తిరుమలగిరి గ్రామంలో. మరి తిరుమలగిరి గ్రామంలో ఉన్న తెలుగుదేశం వాళ్ళకి కూడా చెప్పాలి, మీ గ్రామంలో మన గ్రామంలో ఎంత అభివృద్ధి చేశాం, మీ తెలుగుదేశం ప్రభుత్వంలో మీరు ఎంత అభివృద్ధి చేశారో చెప్పండి, ఛాలెంజ్ చేయబండి వాళ్ళని.
ఛాలెంజ్ చేయమనండి. మనం చేసాం 2,70,00,000 రూపాయలతో నిధులు 60 ఇళ్లు కొత్త ఇళ్లు కట్టాం. గ్రామాల్లో మరి బిల్డింగ్స్ కడుతున్నాం. సచివాలయం ఆఫీస్ తీసుకొచ్చాం. సచివాలయం లేకపోతే ప్రతిదానికి చిల్లకల్లు వెళ్ళాలి, జగ్గైపేట వెళ్ళాలి. వెళ్లకుండా ఇక్కడ మీ దగ్గరికి మరి పరిపాలన మీ కళ్ళ ముందు తీసుకొచ్చాం. ఇవన్నీ కూడా అభివృద్ధి చెప్పాలి గ్రామంలో. ఇవన్నీ కూడా మనం అభివృద్ధి చేసామని చెప్పి తెలియజేస్తూ ఇంకా ఈ గ్రామానికి తప్పకుండా మరి ఇవాళ కళ్యాణ మండపం ప్రామిస్ చేస్తా ఉన్నాను. ఇంకా కొన్ని కార్యక్రమాలు కూడా ఈ రోడ్డు కూడా పూర్తవుతే ఇది బ్రహ్మాండం రోడ్డు. ఇది ఎప్పటి నుంచో 10 సంవత్సరాల నుంచి అనుకున్నా కూడా పూర్తి చేయలేకపోయాం. మరి ఇవాళ జనార్దన్ కూడా కాంట్రాక్ట్ అవడం వల్ల బిల్లులు ఆలస్యమైనప్పుడు కూడా ప్రభుత్వంలో ఆలస్యమైనప్పుడు కూడా మీకేం పర్లేదు, మీ సొంత గ్రామం నుండి ఎవరైనా కాంట్రాక్ట్ రావాలంటే ముందు మీరు రండి అని చెప్పి నేను ఆయన ప్రోత్సహించాను. ఆయన కూడా దాన్ని ఒప్పుకొని పాపం ఆర్థిక ఇబ్బంది ఉన్నా సరే ముందుకు చేసిన ఆయన కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఆగిపోయింది సార్. ముందు నీళ్లు